వెల్కమ్ టు గ్రాండ్ మదర్ బ్యూటీ టిప్స్. ఎలాంటి వారికైనా అందాన్ని ఇచ్చేది అందమైన జుట్టు. ఈ అందమైన జుట్టుకి ఎలాంటి చిట్కాలు కావాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారం, పొల్యూషన్, దుమ్ము, ధూళి, టెన్షన్, స్ట్రెస్ వల్ల వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోయే సమస్య అనేది ఈ కాలంలో అందరికీ సామాన్యంగా ఉంటుంది. ఒకప్పుడు అందరూ పొడవైన జుట్టుతో కనబడేవారు. ఇప్పుడు అలాంటి వారు కనబడడం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి అందమైన పొడవు జుట్టు మీకు కావాలా? అయితే ఈ వీడియోస్ మీకోసమే. అందమైన జుట్టు కోసం ఎలాంటి చిట్కాలు ఉపయోగించాలో మరియు ఉన్న జుట్టుని ఊడిపోకుండా, డ్రై అవ్వకుండా ఎలా కాపాడుకోవాలో ఈ మా వీడియోస్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా తలస్నానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జుట్టు కోసం కనీసం వారానికి 2 సార్లైనా తలస్నానం చేయడం చాలా మంచిది. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానానికి మరీ వెచ్చడివి కాకుండా మరీ చల్లవి కాకుండా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం అనేది చాలా మంచిది. తలస్నానం చేశాక కుర్లని బాగా ఆరనివ్వాలి. ఎలాంటి హెయిర్ డ్రైయర్స్ వాడకపోవడం అనేది చాలా మంచిది. తలస్నానం చేసే ముందు తలకి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను బాగా పట్టించి 1 గంట పాటు శిరోజాలను నాననివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయడం ఉత్తమం. తలస్నానానికి కూకుడుకాయలు వాడడం మంచిది. ఎలాంటి షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ వాడకుండా కూకుడుకాయలు వాడడం అనేది చాలా వరకు మంచిది. తలకి కనీసం 2 సార్లు నెలకి కనీసం ఒకసారైనా న్యాచురల్ హెన్నాని వాడాలి. ఇలా వాడడం వల్ల జుట్టు తెల్లపడడం కానీ జుట్టు ఊడిపోయే సమస్య కానీ చాలా వరకు తగ్గిపోతుంది. కోడిగుడ్డు తెలసొన్ను అప్పుడప్పుడు తలకు పట్టించడం వల్ల కుదుళ్ళకి బలం చేకూరుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోస్లో జుట్టుకు కావాల్సిన మరిన్ని చిట్కాలతో మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్ గ్రాండ్ మదర్ బ్యూటీ టిప్స్.